ఇక్కడ చూస్తున్నాం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రులు పర్యటిస్తున్నారు. ప్రత్యేక హెలికాప్టర్లో భద్రాచలం వెళ్లిన డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు కోమటిరెడ్డి, తుమ్మల, పొంగులేటి ఐటీడీఏ ప్రాజెక్టు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమీక్ష అనంతరం వారు భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. ఇక్కడ చూస్తున్నాం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రులు పర్యటిస్తున్నారు. ప్రత్యేక హెలికాప్టర్లో భద్రాచలం వెళ్లిన డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు కోమటిరెడ్డి, తుమ్మల, పొంగులేటి ఐటీడీఏలో ప్రాజెక్టు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఈ సమీక్ష అనంతరం వారు భద్రాచలంలోని సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. దీనిపై మరింత సమాచారం మా భద్రాచలం ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. ఈరోజు హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో భద్రాచలం వచ్చినటువంటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అలాగే ఇతర ఎమ్మెల్యేలు ఈ యొక్క భద్రాచలంలో నిర్వహిస్తున్నటువంటి ఐటీడీఏ పాలక మండలి సమావేశం ఏదైతే ఉందో ఈ యొక్క పాలక మండలి సమావేశంలో పాల్గొనేటందుకు రావడం జరిగింది. ముందుగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకునేందుకు ప్లాన్ ఉన్నప్పటికీ కూడా అది సమయం సరిపోయినటువంటి నేపథ్యంలో నేరుగా ఆ యొక్క పాలక మండలి సమావేశానికి హాజరైనటువంటి నేపథ్యం ఉంది. ఈ యొక్క సమావేశానికి మహబూబాద్ ఎంపీ మాలతి కవిత పాల్గొనాల్సి ఉండగా గైర్హాజరయ్యారు. ఇక్కడ ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య ఈ యొక్క పాలక మండలి సమావేశంలో ఆ యొక్క నియోజకవర్గంలో ఇల్లందు నియోజకవర్గంలో నిలిచిపోయినటువంటి ఈ యొక్క పాఠశాల భవనాలు ఏవైతే ఉన్నాయో అవి అసంపూర్తిగా నిలిచిపోయినటువంటి నేపథ్యంలో ఆ యొక్క డీడీని నిలదీసినటువంటి నేపథ్యంలో వెంటనే స్పందించినటువంటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెంటనే తోటి మాట్లాడి ఈ యొక్క పాఠశాలల ఈ యొక్క రిపోర్ట్ ని వెంటనే తయారు చేసి ఇవ్వాలని చెప్పేసి కూడా కోరినటువంటి నేపథ్యం ఉంది. ఈ యొక్క శాసనసభ సమావేశాలు నిన్న ముగిసినందున ఇలా జిల్లాలో ఉన్నటువంటి ఐటీడీఏ పరిధిలో భద్రాచలం ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొనాల్సి ఉండగా కొంతమంది పాల్గొనలేకపోయారు. ఈ యొక్క సమావేశం ఈ యొక్క పాలక మండలి సమావేశం కొనసాగుతా ఉంది వరుణ్. ఒక రకంగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా వీళ్ళు పర్యటనకు వచ్చారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ప్రజలకి కొంత చేరువేసే విధంగా ఈసారి ఎలాగైనా కానీ ఖచ్చితంగా 17 స్థానాల్లో 17 ఖచ్చితంగా సాధించాలనేది కాంగ్రెస్ ధీమాతో ఉంది. సో ఒక విధంగా ఇది పార్లమెంట్ ఎన్నికల నేపథ్యం కూడా అనుకోవచ్చా శ్రీనివాస్? అంటే నూతనంగా తెలంగాణలో ఏర్పాటైనటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఈ యొక్క ప్రజల సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకోవాలి. ఈ యొక్క ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని తక్షణమే పరిష్కరించేందుకు ఈ యొక్క పక్కా ప్రణాళికను ఏర్పాటు చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క పాలక మండలి సమావేశం ఏర్పాటు చేసినటువంటి సందర్భం కూడా ఉంది. ఈ యొక్క పాలక మండలి సమావేశంలో ఈ యొక్క భద్రాచలం ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని తక్షణమే పరిష్కరించి ఆ యొక్క సమస్యలు ప్రజలకు లేకుండా చేయక ప్రభుత్వ లక్ష్యం అని చెప్పేసి కూడా ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో అంటే పార్లమెంటు ఎన్నికలనే కాదు, ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఈ యొక్క ప్రజా ఆకర్షక పథకాలు కావచ్చు, ప్రజల సమస్యల పరిష్కార దిశ కావచ్చు, ఈ యొక్క నేపథ్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క పాలక మండలి సమావేశంలో ఈ యొక్క జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, అలాగే ఇతర జిల్లా స్థాయి అధికారులు పాల్గొనడం జరిగింది. ఈ యొక్క సమావేశానికి ఈ యొక్క ముఖ్య అతిథులుగా హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో మంత్రులు ఘన స్వాగతం పలికినటువంటి నేపథ్యం కూడా ఉంది వరుణ్. For the clear updates.